ఆంధ్రులంతా ఒక్కటే, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలి అని చెప్పి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు శివారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని రాజకీయ పక్షాల పెద్దలకు, ప్రజా సంఘాలకు, రైతు నాయకులకు, రైతు ఐకాస సభ్యులకు, దళిత జేఏసీ సభ్యులకు, రైతు సోదరులకు, ముఖ్యంగా ఈ అమరావతి మహోద్యమాన్ని ఎవరికీ భయపడకుండా ముందుకు నడిపిస్తున్నట్టు మా మహిళా సోదరీమణులకు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అమరావతి రాజధానిగా కొనసాగాలి అనేది 13 జిల్లాల సమస్య, మన ఆంధ్రప్రదేశ్ సమస్య. అమరావతి రాజధానిగా కొనసాగితేనే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం, తెలుసుకోవాలి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే కాంగ్రెస్ పార్టీగా మొట్టమొదటి రోజు నుంచి కూడా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలి అని చెప్పి మీతో కలిసి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ వస్తున్నాం. ఈ మహోద్యమంలో చివరి నిమిషం వరకు కూడా భాగస్వాములయ్యి దానిని సాధించుకుని అమరావతిని ఏకైక రాజధానిగా నిలబెట్టుకునే వరకు కూడా ఆంధ్రప్రదేశ్తో కాపాడుకునే భాగంలో కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి ప్రయాణం చేస్తుంది అని చెప్పి సభా వేదిక ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ, అదే విషయాన్ని మొన్న మహిళా జేఏసీ సభ్యులు ఢిల్లీ వెళ్ళినప్పుడు మా ఏఐసిసి పెద్దల ద్వారా కూడా స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. ఒక నోటును కూడా మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా కొప్పుల రాజు గారి ద్వారా కూడా రాహుల్ గాంధీ గారి దగ్గరికి పంపించడం కూడా జరిగింది. త్వరలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయం పైన స్పందించబోతా ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన చాలా స్పష్టంగా శైలజానాథ్ గారికి చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలతో ఉంటుంది అని చెప్పి తెలియజేయండి అని చెప్పి ఆయన మాటగా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగి తీరుతుంది, ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కు రావడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా రాహుల్ గాంధీ గారు మెసేజ్ ఇచ్చారని చెప్పి మా పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ గారు కూడా తెలియజేశారు. మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలందరూ ఇక్కడ ఉన్నాం, ప్రజా సంఘాలు ఉన్నాం, మహిళా సంఘాలు ఉన్నాం, మరి రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఈ ప్రభుత్వం మన పైన భౌతిక దాడులకు కూడా పాల్పడతా ఉంది, మన పైన తప్పుడు కేసులు పెడతా ఉంది. వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలు పచ్చి బూతులు మాట్లాడుతూ మనని హ్యూమిలియేట్ చేయటమే కాదు, చాలా అసభ్యకరంగా పదజాలం కానీ వారి భాష కానీ కించపరచడం కానీ జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కూడా అనేక వేదికల ద్వారా మనందరం ఖండిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం సమావేశం అయింది కోవిడ్ వల్ల కొంత ఇబ్బందులు తలెట్టిన మాట వాస్తవం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం. మరి ఇప్పుడు ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి అన్న ఆలోచనతో ఎంతమంది పెద్దలందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది. ఢిల్లీ వెళ్ళి మహిళా జేఏసీ అక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో అందరితో కూడా మాట్లాడిన తర్వాత, వాళ్ళ మద్దతు కూడగట్టుకున్న తర్వాత ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మరి న్యాయస్థానాల్లో మీరు చేసే పోరాటం మీరు ఎలాగో చేస్తూ ఉన్నారు. పూర్తి విశ్వాసం ఉంది మనకి న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మన ఉద్యమాన్ని మనం తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడతా ఉన్నాయి, ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు, ప్రజల సెంటిమెంట్స్, ఇమోషన్స్ అన్నీ కూడా అమరావతి రాజధానిగా కొనసాగాలి అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలంటే అది ప్రత్యక్ష ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకని ఇప్పటి వరకు కూడా ఈ కోవిడ్ టైంలో మనం అనేక జూమ్ మీటింగ్స్ పెట్టుకున్నాం, వెబినార్లు పెట్టుకున్నాం. కానీ మనం కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఉత్తేజపరచడానికో, మళ్ళీ మోటివేట్ చేసుకోవడానికో, ఇన్స్పైరింగ్గానో కొంతమందితో మనం వెబినార్ కార్యక్రమాలు పెట్టుకుందాం కాదంట్లా. ఇవాళ రోజున ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉంటే ఎంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యాం. ఒక పిలుపునిస్తే రోడ్డు మీదకి ఇంతమంది రాలేమా?
అందరం కలిసి పక్క పక్కనే కూర్చున్నాం కదా, మాస్కులు ధరిస్తూ ఉన్నాం, శానిటైజర్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. మనందరం కూడా ఒక ఆలోచన చేసి ఉన్నాం ఇంతకుముందు. అమరావతి పరిరక్షణ సమితి ప్లాట్ఫామ్ కింద అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని మహిళా సంఘాలు పనిచేద్దాము అని చెప్పి అదే ఆలోచనతో మన అందరం ఇప్పటి వరకు కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈవెన్ రైతు సంఘాలను కూడా కలుపుకుని అదేవిధంగా ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా మనం పార్టీ పెద్దలతో ఎట్లాగో మరి శివారెడ్డి గారు, తిరుపతిరావు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పార్టీలను కూడా మద్దతు కోరుతా ఉన్నారు. ప్రత్యక్షంగాను అన్ని రకాలుగా కూడా చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు అవమని. అదేవిధంగా మన పార్టీ వాళ్ళతో కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రత్యక్షంగా ఈ దీంట్లో పాల్గొన్న వాళ్ళం మాట్లాడుకుని వాళ్ళతో కూడా సంప్రదింపులు చేసుకుని మరి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ మన వైపు నుంచి కూడా రావాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రాజకీయ పార్టీలకే సాధ్యమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజా సంఘాలు కానీ ఇతరత్ర రాజకీయేతర అసోసియేషన్స్ కానీ ఇతర సంఘాలు కానీ రాజకీయ పార్టీలు ఒక కార్యాచరణ రూపొందించి రోడ్డు మీదకు వచ్చి నాయకత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇస్తాయి. అది మనందరికీ కూడా తెలుసు. దానికి నిదర్శనమే ఇంతకు ముందు జరిగిన అనేక ఉద్యమాలు. మరి ఇప్పుడు పెద్దలు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా మరి మధు గారు ఇక్కడ చెప్పి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలా మంది అనేక మరి మహిళా జేఏసీ అందరం కూడా కూర్చుని ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించి తీర్మానం చేసి ఈ సభా వేదిక ద్వారా మనం ప్రజల ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది, ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇది ఎవరింట్లో పెళ్లి కాదు, పేరెంటం కాదు, గుర్తుపెట్టుకోండి. మనందరి బాధ్యత కేవలం భూములు ఇచ్చిన రైతులనే కాదు, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది. కోవిడ్ టైంలో కూడా ప్రాణాలకు తగిలించి మహిళలందరూ కూడా ప్రతిరోజు కూడా శిబిరాలకు కూర్చుంటా ఉన్నారు. మన వంతుగా మనం ఏం చేస్తున్నాం, మన బాధ్యత ఏంటి అనేది మనం రుజువు చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎవరో పొట్టు పెట్టి పిలవరు, ఇన్విటేషన్ ఎవరు, మీకు ఫోన్ కాల్స్ చేయాలని చెప్పి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఎవరు ఆశించవద్దు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా కోవిడ్ ఉన్నా సరే ప్రాణాలకు తెగించి ఉద్యమంలో భాగస్వాములైతున్న వారితో ఇక్కడ హాజరు కానటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ప్రజా సంఘాలు, ఇంకా బయటకు రానటువంటి రైతు సోదరులు, మహిళా సోదరి వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ, నేనైతే స్వతహాగా జూమ్ మీటింగ్లు, వెబినార్స్ వీటన్నిటికీ కూడా అవసరం. మనని ప్రోత్సహించుకోవడానికి అవసరం, మనని మోటివేట్ చేసుకోవడానికి అవసరం, మనకు ఒక ఇన్స్పిరేషన్ కోసం అవసరం. అంతేకాని ఎప్పుడైనా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉంది రాజకీయ పార్టీ అండి. ఆ పార్టీలు హామీలు ఇచ్చే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయి. వాటికి బుద్ధి వచ్చేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత, హెచ్చరించవలసినటువంటి బాధ్యత, ఒక గుణపాఠం చెప్పవలసినటువంటి బాధ్యత మనపైనే ఉంది ప్రజలుగా, అన్ని రాజకీయ పార్టీలుగా. అందుకనే ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు, మహిళా జేఏసీ మా శక్తికి మించే అన్ని రకాలుగా కూడా ఏదో ఒక రూపంలో కోవిడ్ టైంలో కూడా ఒక కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తా ఉన్నాం. మీరు కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడేటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అన్న విషయాన్ని చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇట్స్ రియల్లీ రిక్వెస్ట్ అండి. మన అమరావతిని కాపాడుకునేవలసింది మనమే, మనందరమే కలిసి కాపాడుకోవాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. మరొక విషయం అండి, చాలా స్పష్టంగా ఈ సభలో ఉన్న వారికి, ఈ వేదిక పెద్దలకు కూడా చెప్పదలుచుకున్నాను. ఈ సభ ద్వారా ఈ రోజున ఒక స్పష్టమైనటువంటి తీర్మానం కూడా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ అమరావతి రాజధాని విషయంలో బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఒక డిమాండ్ కూడా ఈ వేదిక ద్వారా కూడా మనం పంపించవలసినటువంటి అవసరం ఉంది. దానికి పెద్దలందరూ కూడా ఒక ఆలోచన చేసి, అంటే చాలా సీనియర్స్ ఉన్నారు కాబట్టి రామకృష్ణ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించి ఆ తీర్మానాలు ప్రవేశపెడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఎవరిని నొప్పించడానికి కాదండి, మహిళా సోదరి మళ్ళీ ఇన్ని రోజులుగా అట్లా కూర్చుంటే కంటతడి పెడతా ఉంటే ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం, అర్థం చేసుకోగలరని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, అమరావతిని సాధించటమే, కాపాడుకోవటం అంటే మన ఏకైక లక్ష్యం. ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారు కదా. మరొక్కసారి జై
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలండి పద్మశ్రీ గారు.